అందరికీ నా నమస్కారాలండి. ఇప్పుడు మీరు చూస్తున్నది 10థ్ క్లాస్‌కి సంబంధించిన ప్రతి టాపిక్‌ని ట్రిక్స్‌తో ఈజీగా చేయబడినటువంటి వీడియోస్ అన్నీ కూడా ఈ ప్లేలిస్ట్‌లో మీకు అందుబాటులో ఉన్నాయి. గతంలో ఇవ్వబడినటువంటి వీడియోస్ కూడా ఏవైతే మోడల్ పేపర్స్ ఉన్నాయో వాటిని ఎక్స్‌ప్లెయిన్ చేసినయన్నీ కూడా మీకిక్కడ అందుబాటులో ఉన్నాయి. దయచేసి గమనించండి. సింపుల్‌గా మీరు ఈ డిస్క్రిప్షన్‌లో లింక్స్ అన్నీ కూడా ఉంటాయి. ఈజీగా మీరైతే యాక్సెస్ చేయొచ్చు. ఇప్పుడు ఈ వీడియోలో మనం వచ్చేసి కాన్వర్జేషన్ అనేది చూడబోతున్నాం. ఈ కాన్వర్జేషన్ అనేది 'టీ ఫ్రమ్ అస్సాం' అనేటటువంటి పాఠ్యాంశంలో ఉంది. ఎప్పుడైనా సరే ఒక కాన్వర్జేషన్ ఇచ్చారు అంటే మనం గమనించాల్సినటువంటి పదజాలం ఏందంటే కాన్వర్జేషన్ బిట్వీన్ అనేది ఎక్కడుందో చూసుకోవాలి. దీని తర్వాత ఉన్నటువంటి పేర్లు ఎండ్ ఉంటుంది మధ్యలో. ఈ 2 పేర్లని మనం చూసుకోవాలి. తీసుకొని మొదటి పేరుని మొదటిగా ఉంచి, రెండో పేరుని రెండోదిగా ఉంచేసి మనం రాయాల్సి ఉంటుంది. చాలా సింపుల్‌గా రాసేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఈజీగా నేర్చుకోవడానికి చాలా సులభంగా ఉండే విధంగా ఈజీగా ఎట్లా రాయొచ్చనేది ఇప్పుడు మనం చూద్దాం. కాన్వర్జేషన్ అంటే సంభాషణ. ఇప్పుడు ప్రాంజోల్, రాజ్‌వీర్ అనేటటువంటి ఇద్దరున్నారు. ఈ ఇద్దరు కూడా మాట్లాడుకోవాలి. ఆ ఇద్దరు ఒక్కొక్క మాట గనక మాట్లాడుకున్నట్లయితే దాన్ని ఎక్స్‌చేంజ్ అంటారు. ఉదాహరణకి ఇప్పుడు మనం చూసుకుంటే ఇక్కడ ప్రాంజోల్ ఉన్నాడు ముందు. ప్రాంజోల్ ఏమంటాడంటే హాయ్ అంటాడు. సీడీ గ్రేడ్ వాళ్ళకి హాయ్ అంటే చాలా సింపుల్‌గా ఉంటుంది కాబట్టి, ఈజీగా ఉంటుంది కాబట్టి అది మనం ముందే చెప్పాలనమాట. ఏందంటే కాన్వర్జేషన్ బిట్వీన్ అనేది చూసుకోండి. దాని ద్వారా తర్వాత ఉండేటటువంటి వ్యక్తి ప్రాంజోల్ అండ్ ఫస్ట్ పేరు అవుతుంది. అండ్ తర్వాత ఉండే వ్యక్తి రెండో పేరుగా తీసుకుంటాం. హాయ్. ఇక్కడున్న ప్రాంజోల్‌ని మనం రాస్తాం. ఇదంతా ఇంట్రడక్షన్ అనమాట. తర్వాత హాయ్, హాయ్ ప్రాంజోల్ అనంగానే ప్రాంజోల్ ఏమంటాడంటే హౌ ఆర్ యూ అని అడగడం జరుగుతుంది. దానికి రాజ్‌వీర్ ఏమంటాడు? ఐ యామ్ ఫైన్. నేను చాలా చాలా బాగున్నాను. అనేసి ఊరుకుంటాడా? వాట్ అబౌట్ యూ అంటాడు. నీ సంగతేంటి? వాట్ అబౌట్ యూ? అని అడిగినప్పుడు ప్రాంజోల్ ఏమంటాడు? ఐ యామ్ ఆల్సో ఫైన్. నేను కూడా బాగున్నాను. నేను కూడా చాలా బాగున్నాను. లేదా ఐ యామ్ ఫైన్ టూ అట్లా కూడా రాయొచ్చు. ఇక ఐ యామ్ ఆల్సో ఫైన్ అని చెప్పి ఇక్కడ నుంచి ఏదైతే రిలేటెడ్ ఉందో ఇక్కడ నుంచి ఇక్కడ దాకా మనం చూసామో దానికి సంబంధించినటువంటి కాన్వర్జేషన్ అనేది మనం రాయాల్సి ఉంటుంది. ఎండింగ్ కూడా ఉంటుంది. కంక్లూజన్ కూడా ఉంటుంది. ఇది జస్ట్ ఏందంటే ఇంట్రడక్షన్. ఏ కాకుండా కంక్లూజన్ ఉంటుంది. థాంక్ యూ అంటాడు. యూ ఆర్ వెల్కమ్ అంటాడు. బాయ్ అంటే బాయ్ ఫర్ నౌ. ఈ విధమైనటువంటి ఎండింగ్ అనేది ఉంటుంది. ఈ ఇవ్వబడినటువంటి ఏదైతే ప్రశ్న ఉందో అందులో ప్రాంజోల్ ఏమ్స్ ఫ్రమ్ అస్సాం. ప్రాంజోల్ ఎక్కడ నుంచొచ్చాడు ఇతను? అస్సాంలో ఉండేవాడు. రాజ్‌వీర్ క్లాస్‌మేట్ అన్నమాట. ఇద్దరు కూడా ఢిల్లీలోని స్కూల్‌లో చదువుకుంటున్నారు. ప్రాంజోల్స్ ఫాదర్ ఈస్ ఎ మేనేజర్ ఆఫ్ టీ గార్డెన్. ఈ టీ గార్డెన్ ఏదైతే ఉందో అది ప్రాంజోల్‌ది. వాళ్ళ నాన్నగారిది. అయితే రాజ్‌వీర్‌ని ఏం చేశాడు? ఇన్వైట్ చేశాడు. దా నేను నీకు టీ తోటలు చూపిస్తాననేసి తన యొక్క వేసవికాల సెలవుల్లో పిలవడం జరిగింది. రాజ్‌వీర్ కేమ్ ఓవర్ దేర్ అండ్ ఎంజాయ్డ్ ద సీనరీ వెరీ మచ్. ఆ సీనరీ, ఆ చక్కగా అందాలు, అస్సాంలోని ఆ కొండలు, ఆ యొక్క ఉన్నటువంటి టీ తోటలు ఇయన్నీ కూడా చాలా చక్కగా ఎంజాయ్ చేశాడు. ప్రాంజల్ గేవ్ అన్ అకౌంట్ ఆఫ్ ప్లేస్ అండ్ ద హిస్టరీ ఆఫ్ టీ ఇన్ అస్సాం. ఈ ఏదైతే టీ ఎలా పుట్టింది, తర్వాత ఆ ప్లేస్ ఎలాంటిది ఇయన్నీ కూడా ఏం చేశాడంటే ప్రాంజల్ రాజ్‌వీర్‌కి వివరించాడు. ఈ ఏదైతే చూడండి ఈ విధమైన సంభాషణ అనేది జరుగుతుంది. హాయ్ ప్రాంజోల్. ఇతను రాజ్‌వీర్. హాయ్ ప్రాంజోల్ అన్నాడు. హాయ్ రాజ్‌వీర్ వెల్కమ్ టు అస్సాం. అస్సాం వచ్చినందుకు వెరీ గుడ్. అండ్ నేను పిలిచాను. నువ్వు వచ్చావు. ఆతిథ్యాన్ని స్వీకరించు అనేసి అంటాడు. ఇట్ ఈస్ బ్యూటిఫుల్ హియర్. రాజ్‌వీర్ అంటున్నాడనమాట. లుక్ ఎట్ ద టీ బుషెస్. చూడు టీ తోటలను చూడు ఎలా ఉన్నాయో. దే ఆర్ ఎవ్రీవేర్. ఎటు చూసినా టీ తోటలే, టీ మొక్కలే. దిస్ ఈస్ టీ కంట్రీ అంటున్నాడు ప్రాంజోల్. అస్సాం అనేది టీ కంట్రీ. ఇక్కడే ఎక్కువ టీ సాగు అనేది జరుగుతుందని. ఇట్ ఈస్ సో గ్రీన్. చాలా పచ్చగా ఉంది ఇది అంటున్నాడు
రాజ్వీర్. మై ఫాదర్ మేనేజెస్ దిస్ గార్డెన్. ఇక్కడంతా అన్నదంతా మందే. మా నాన్నగారిదే అంటున్నాడు ప్రాంజల్. టెల్ మీ అబౌట్ టీ హిస్టరీ. సరే, ఈ టీ ఇక్కడికి ఎలా వచ్చింది ఏందనేది చెప్పు అంటున్నాడు రాజ్వీర్. దేర్ ఆర్ మెనీ లెజెండ్స్. చాలా కథలు ఉన్నాయిలే అని అంటున్నాడు ప్రాంజల్. ఇట్లా కాన్వర్జేషన్ అనేది జరుగుతుంది. వన్ ఈజ్ అబౌట్ ఏ చైనీస్ ఎంపరర్. ఒకటి చైనా చక్రవర్తికి సంబంధించిన కథ ఉంది. వాట్ డిడ్ హీ డూ అడుగుతున్నాడు ప్రాంజల్. ఏందంటే హీ బాయిల్డ్ వాటర్ విత్ లీవ్స్. ఏం లేదు, ఒకసారి నీళ్లు తాగుతూ ఉండేవాడు, వేడి నీళ్లు. ఏం జరిగిందంటే కొత్త ఫ్లేవర్ కోసం ఏదో ఆకులు కలిపారు, అది బాగా నచ్చేసింది చక్రవర్తి గారికి. అంటే వర్ది టీ లీవ్స్, అవి టీ ఆకులేనా అని అడిగాడు. ఎస్, లెట్స్ డ్రింక్ సమ్ నౌ. అవును, చక్రవర్తి గారు మరి తాగారు కదా, మనం కూడా తాగుదాం అంటే దట్స్ ఇంట్రెస్టింగ్, తాగుదాం. ఈ విధమైనటువంటి కాన్వర్జేషన్. దీన్ని మనం ఇప్పుడు ఏంటంటే ఇంట్రడక్షన్ చేసేలా యాడ్ చేసుకుందాం వీటిని. ముందుగా టైటిల్ అనేది రాసేసాం. ఎక్కడి నుంచి తీసుకున్నాం? ప్రశ్నలో నుంచే తీసుకున్నాం. ప్రశ్నలో నుంచే మనం ఏదైతే ఉందో ఆ ప్రశ్నలో అదిగోండి, కాన్వర్జేషన్ బిట్వీన్ ప్రాంజల్ అండ్ రాజ్వీర్. ఇక్కడ నుంచి ఇక్కడ దాకా అదే టైటిల్గా మనం అయితే రాయడం అయితే జరిగింది. ఇందాక మనం ఈ ఇంట్రడక్షన్ అంతా కూడా రాసాం. రాసిన తర్వాత ఇప్పుడు మెయిన్ పార్ట్కి ఎంటర్ అవుతాము. ప్రాంజల్, ఐఎమ్ ఆల్సో ఫైన్, వెల్కమ్ టు అస్సాం అంటున్నాడు ప్రాంజల్. రాజ్వీర్ ఏం చెప్తున్నాడు? ద సీనరీ ఈజ్ లవ్లీ, చాలా బాగుంది ఇక్కడంతా. లుక్ ఎట్ ద టీ బుషెస్, చూడు ఇక్కడ ఉన్నటువంటి టీ మొక్కలు ఎన్ని చూడు, పొదలు చూడు, టీ పొదలు. గ్రీన్ ఎవ్రీవేర్, ప్రతి చోట పచ్చదనంతో నిండుంది. మై ఫాదర్ మేనేజెస్ దిస్ గార్డెన్, ఇక్కడ నీకు కనబడేదంతా మా నాన్నగారే చూసేది. హూ ఫౌండ్ టీ ఫస్ట్ అన్నాడు రాజ్వీర్. ప్రాంజల్ ఏం చెప్పాడు? ఇట్ హ్యాస్ ఎ లాంగ్ హిస్టరీ, ఇట్ హ్యాస్ సో మెనీ లెజెండ్స్. టెల్ మీ అబౌట్ ఇట్, చెప్పు. ఇట్ స్టార్టెడ్ ఇన్ చైనా, దట్స్ ఇంట్రెస్టింగ్. ఇట్లా మనం ఏంటంటే సింపుల్గా ఎండ్ చేసేస్తాం లేదా రాస్తాం మొత్తం. మనం ఇందాక చెప్పుకున్న కథ ఏదైతే ఉందో అది మొత్తం కూడా మనమైతే ఇంకా ఎక్స్టెండ్ చేయాలి అనుకుంటే చేసేస్తాం. 1.5 పేజ్ దాకా రావాలి. చివరిలో ప్రాంజల్ ఏం చేస్తాడు? థ్యాంక్ యూ చెప్తాడు. రాజ్వీర్ యు ఆర్ వెల్కమ్ అంటాడు. ప్రాంజల్ బై ఫర్ నౌ, గుడ్ బై. అటు ఇటుగా ఏంటంటే అన్ని మనం కంబైన్ చేస్తాం. అంటే స్టార్టింగ్ ఇంట్రొడక్షన్ ఉంది, మధ్యలో వచ్చేసి మనం ఏం చేసాము, రిలేటెడ్ టు ద టాపిక్ మనం కొన్ని విషయాలు చూసాం, అండ్ ఎండింగ్ అనేది మనమైతే చూసాం. ఈ విధంగా మనమైతే టోటల్గా రాయడం అయితే జరుగుతుంది. ఇంట్రడక్షన్ పార్ట్ యాజ్ వెల్ యాజ్ కంక్లూజన్ పార్ట్, మధ్యలో టాపిక్ ఏదైతే ఉందో దానికి సంబంధించింది. ఈ విధంగా అయితే మనం కాన్వర్జేషన్ రాయడం అయితే జరుగుతుంది. ఇదిగోండి, ఇది వచ్చేసి జస్ట్ టెంప్లెట్ అనమాట. ఈ విధంగా మనం అయితే ఇంట్రడక్షన్ అనేది రాయాలి. ఈ విధంగా హలో హాయ్, సిడి గ్రేడ్ వాళ్ళకి హాయ్, హలో రాయలేని పక్షంలో హాయ్ నేర్పించుకోవచ్చు. హలో ఏ, హౌ ఆర్ యూ, ఎలా ఉన్నావు. ఈ విధంగా ఏంటంటే ఇదంతా కూడా ఇంట్రడక్షన్కి సంబంధించి అనమాట. ప్రతిదీ కూడా మనం ఇది ఒక ఎక్స్చేంజ్, ఇంతవరకు ఇది ఒక ఎక్స్చేంజ్ అవుతుంది, ఏబి ఇది ఒక ఎక్స్చేంజ్ అవుతుంది, అట్లా అనమాట. ఐఎమ్ ఆల్సో ఫైన్ అని టాపిక్లోకి ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తాం. చివరిలో థ్యాంక్ యూ, యు ఆర్ వెల్కమ్, బై ఫర్ నౌ, గుడ్ బై. ఈ విధంగా అయితే రాయడం అయితే జరుగుతుంది. కనీసం ఒక పేజీ దాటేటట్టుగా చూసుకుంటే మంచి మార్కులు అయితే వస్తాయి. ఇదే సగం పేజీ వరకు ఉంటుంది. టాపిక్ రిలేటెడ్ ఎక్స్చేంజెస్ కనుక కొంచెం జాగ్రత్తగా ఆలోచన. మన ఇష్టం ఇక్కడ ఎలా ఈ టాపిక్ని డీల్ చేశాడు, ఈ కాన్వర్జేషన్ని చక్కగా ఎట్లాంటి ఇబ్బంది లేకుండా ఎలా సాఫ్ట్ స్కిల్ అది చూస్తారే కానీ, అంటే గ్రామర్ పాయింట్స్ చూస్తారు అంతే తప్పించి ఎంత డీటెయిల్డ్గా కథ రాశాడు అది చూడరు. గ్రామటికల్గా కరెక్ట్గా ప్రతిదీ పంక్చువేషన్ పార్ట్ కానివ్వండి, రైటింగ్ కానివ్వండి. రైటింగ్ అంటే ఏంటంటే నీట్గా, కొంచెం మరీ కొట్టివేతలు లేకుండా చక్కగా ఏంటంటే గ్రామటికల్గా కరెక్ట్ అయి ఉండాలి. అండ్ సమన్వయం ఉండాలి. కొహరెన్స్ అండ్ కొహెషన్ అని ఉంటుంది. అంటే పదాలు కరెక్ట్ పదాలు వాడాలి. అంటే అక్కడ ఏదైతే అసలు సూపర్ పదాలు ఇవి అద్భుతమైనవి వాడి అట్లా కాదు. కరెక్ట్గా గ్రామర్ అనేది కరెక్ట్గా ఉందా లేదా. అట్లానే ఒకదాని తర్వాత ఒకటి మనం వాడేటటువంటి సంభాషణ ఒక లైన్గా చక్కగా ఉందా, ఇది మాత్రం చూస్తారు. అండ్ అంతేగాని భయంకరంగా కథ రాసేసాడు, ఈ పాట అంతా అతనికి తెలుసు, ఆ అబ్బాయికి తెలుసు లేదా అమ్మాయికి తెలుసు, అందుకని ఎక్కువ ఇట్లా ఉండదు. గ్రామటికల్గా కరెక్ట్ అండ్ రాసే క్రమం అనేది కరెక్ట్గా ఉండాలి. ఆ విధంగా ఉంటే మంచి మార్కులు అనేవి పడతాయి. ఈ విధంగా అయితే ఉండాలి, దయచేసి గమనించండి. అండ్ టోటల్ మీకు ఐ కార్డ్స్ అనేవి ఇక్కడ నుంచి ఇట్లా వస్తుండడం గమనించుంటారు. అక్కడ నుంచి టోటల్ సిలబస్ అయితే మీరు పొందొచ్చు.
ఎండ్ స్క్రీన్స్ ద్వారా కూడా మీరు టోటల్ సిలబస్‌ని పొందొచ్చు. టైటిల్ గనక క్లిక్ చేసినట్లయితే మీకు డిస్క్రిప్షన్ పార్ట్ ఓపెన్ అవుతుంది. అక్కడి నుంచి కూడా మీరైతే ప్లేలిస్ట్ లింక్స్ అన్నీ ఉంటాయి. అక్కడి నుంచి మీరు పొందొచ్చు. ఈ విధంగా. లేదా సింపుల్‌గా లింక్ అని గనక కామెంట్ సెక్షన్‌లో అడిగినట్లయితే నేను మీకు ప్లేలిస్ట్ లింక్ మీకు ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. థాంక్ యూ. థాంక్స్ ఎ లాట్.